ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్పీఐ సభను జయప్రదం చేయమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిప్రసాద్ పిలుపునిచ్చారు. మే నెల 7వ తేదీన కాకినాడ కచ్చేరిపేట అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మహాసభకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్దాస్ అత్వాలే, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ ఎం వెంకటస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొనుచున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ లిస్టులు, అంబేద్కర్ వాదులు, వివిధ కుల సంఘాల నాయకులు అందరూ పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా పులిప్రసాద్ కోరుచున్నారు. నమస్కారం. నేను పులిప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని. మే 7వ తేదీన కాకినాడ కచేరీపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రామ్దాస్ అత్వాలే గారు, అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ఎం వెంకటస్వామి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, కార్యకర్తలు, అంబేద్కరిస్టులు, అంబేద్కర్ వాదులు, కుల సంఘాల నాయకులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. కడప నగరం ఆర్ఎండ్బి బంగ్లాకు విచ్చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపాక వినోద్ కుమార్ మరియు కడప జనసేన నాయకులు జీవి రమణయ్య. అనంతరం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ లోన్లకు సంబంధించి మాలలకు బ్యాంకుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారితో చర్చించడం జరిగిందని, మరియు దళిత నాయకులు ఏదైనా విషయం మీద పోలీస్ స్టేషన్లో వెళ్తే అక్కడ పోలీస్ శాఖ వారు దళిత సంఘాల నాయకులుగా గుర్తించి తగిన విలువలు ఇవ్వలేదని వాపోయారు. చైర్మన్ అంటే జనసేన పార్టీ తరపున ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా ఎన్నికైనటువంటి విజయ్ కుమార్ గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల పర్యటనలో భాగంగా కడపకి వచ్చినారు. ఆయనని జనసేన పార్టీ తరపున మేము ఆయన కలిసి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన గౌరవించడం కూడా జరిగింది. మరి సామాన్యుల కోసం పార్టీ పెట్టినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనతి కాలంలోనే పార్టీకి పనిచేసిన సామాన్యుల కోసం పనిచేసినటువంటి పార్టీలో విజయ్ కుమార్ గారికి సముచిత స్థానం కల్పించడం ఇదొక నిదర్శనం. అంటే అన్ని కులాలను కలుపుకుపోయే విధానం, మరి జాతీయ భావం కలిగినటువంటి సిద్ధాంతాలతో ప్రస్తుతమైన సిద్ధాంతాలతో జనసేన పార్టీని స్థాపించి మరి ప్రభుత్వ భాగస్వామ్యంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఒక రాష్ట్ర చైర్మన్ పదవి ఇచ్చి ఆయన గౌరవించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర కేబుల్ ఆపరేటర్, ఏపీ ఫైబర్ ఆపరేటర్స్ను పూర్తిగా సర్వనాశనం చేసిందని, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వమైన వారంలో 2 లేక 3 దినములు ఏపీ ఫైబర్ సిగ్నల్ కట్ కావడం మరియు ఏపీ ఫైబర్ నుండి స్పందన లేకపోవడం, ఏపీ ఫైబర్లో కొత్త బాక్సులు లేకపోవడం, 59 రూపాయల రెంటల్ ఇంకా కొనసాగుతూ ఉండడం, ఏపీ ఫైబర్ నందు టెక్నికల్ టీం సరిగ్గా లేకపోవడం వలన
సమస్యలతో కేబుల్ ఆపరేటర్లు వారి జీవనోపాధికి నష్టం కలుగుతున్నదని, ప్రస్తుతమున్న ప్రభుత్వమైన మీ దయతో ఏపీ ఫైబర్ ఎండీ గారితో, చైర్మన్ గారితో మాట్లాడి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. తగ్గించి భారం తగ్గించి బేసిక్ ప్యాకేజ్ తగ్గించి ఓఎల్టీ అది కాదు జరిగింది. ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ జేఏసీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. 2014లో తక్కువ ధరలకే ఇంటర్నెట్ కనెక్షను, దాంతోపాటు అన్ని ఓటీటీ యాప్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చౌకధరలతో ఆయన ఏదైతే స్థాపించినాడో ఆ ఏపీ ఫైబరు గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తుంగలో తొక్కేయడం జరిగిందనమాట. ఏదైతే చంద్రబాబు నాయుడు స్థాపించినాడో అది కేబుల్ ఆపరేటర్ల కోసము ఏదైతే ఆయన ఇది నిర్మాణం చేసి వాళ్ళంతా బాగుండాలా, ప్రజలు బాగుండాలా, కేబుల్ ఆపరేటర్లు బాగుండాలనే ఉద్దేశంతో తలంచి ఇది స్థాపించడం జరిగింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కనెక్షన్లు వేయడం జరిగిందనమాట ఈ రాష్ట్రంలో. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంకు రానున్న మహాశివరాత్రి అనగా 26 ఫిబ్రవరి 2025 రోజున పాదగయలో స్నానం ఆచరించేందుకు ఎంతోమంది ప్రజలు వేలాదిగా తండోపతండాలుగా వస్తారు. కాబట్టి ఈరోజు ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాసరావు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆలయాన్ని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించి ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారా లేదా అని పరిశీలించి పోలీసు వారికి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ లైవ్లో అందిస్తారు. ఆ కార్నర్లో జన్మస్థానం చిన్నపిల్లలు ఇదంతా కూడా పిండ ప్రదానం చేయడానికి పూజారులు అది ఈ ఏరియా కేటాయించారు. పాతకాయ పుష్కరంలో సొప్పుతో కానీ షాంపుతో కానీ స్నానం చేయరాదు. చేసిన ఎడల తగు చర్యలు తీసుకోబడను. పాతకాయ పుష్కరంలో సొప్పుతో కానీ షాంపుతో కానీ స్నానం చేయరాదు. చేసిన ఇప్పటికే చూసుకోవచ్చు పాత వాటర్ పోలీసు ఈ వాటర్ పిచ్చి పిచ్చిగా మంచిర్యాల జిల్లా లఖేటిపేట మున్సిపాలిటీ పరిధిలో రైతు వేదికలు ఏర్పాటు చేసిన మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణ ఎంపిక శిబిరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఏడబ్ల్యూఓ రాహు ఖాన్ మాట్లాడుతూ లఖేటిపేట, దండేపల్లి, జన్నారం 3 మండలాలు కలిపి లఖేటిపేట ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఒకసారి అందరూ కూర్చొని నిశ్శబ్దంగా ఉండాలి.
అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా సంక్షేమ అధికారి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ లక్ష్యపేట కేంద్రంలో మరి దివ్యాంగుల ఉపకరణ పరికరాల గుర్తింపు శిబిరానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడ మాకు వచ్చిన దివ్యాంగులందరూ కూడా భోజన సదుపాయం చేసిన శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళకు, అదేవిధంగా మా సిడిపిఓ గారికి, మా సైకిల్ సిబ్బంది, తర్వాత అలింకో సిబ్బంది, ఎఫ్ఆర్ సూపర్వైజర్స్, సిడిపిఓస్, తర్వాత హబ్ సిబ్బంది అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరి ముఖ్యంగా ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారి చొరవతో మరి ఈ క్యాంప్ ఏదైతే మనకు గతంలో 5 ఏళ్ల క్రితం ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మరి 5 ఏళ్ల తర్వాత మరి మన జిల్లా కలెక్టర్ గారు మరి అలింకో వాళ్ళతో మాట్లాడి ఒకటి ఇక్కడ నుంచి లెటర్ పంపించి మరి మా జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మరి పరికరాలు మళ్ళొకసారి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయగా అలింకో వాళ్ళు కూడా మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి మనకు మంచిర్యాలలో, చెన్నూరులో, నిన్న బెల్లంపల్లిలో ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు లక్ష్యపేటలో మన లక్ష్యపేట దండపల్లి జన్నారం 3 మండలాలు కలిపి ఇక్కడ లక్ష్యపేట రైతు వేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా ఏం కూడా తొందరపడకండి, అందరికీ చూసిన తర్వాతే మేము ఇక్కడ నుంచి వెళ్తాము. ఈ ఎవరైతే ఏ పరికరాలు అంటే ఎవరైతే ఆరులు, బ్యాటరీ సైకిల్, బ్యాటరీ వీల్ చైర్, క్లచెస్, హీరింగ్ ఎయిడ్స్, తర్వాత ఏదైనా కూడా పరికరాలు వీళ్ళు రాసుకోవడం జరుగుతుంది. రాసుకున్న తర్వాత మనకు ఒక నెల రోజుల్లోపే మళ్ళీ ఇక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలి. మీ అందరూ కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మీరు స్క్రీనింగ్ చేసి భోజనం చేసి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. మేడిగడ్డ నిర్మాణం అక్రమాలపై కేసు వేసిన రాజలింగమూర్తి నిన్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబీకులు రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తన భర్తను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చంపాడని రాజలింగమూర్తి భార్య పోలీసుల ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించారు. రమణారెడ్డి గారు చంపి చంపారు. బాగా బలం చూసుకొని చేసిండు. మీరు మాత్రం రాకుంటే బరాబరి మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేకరిపై అధికార పార్టీ నాయకుల దాడిని ఖండిస్తూ విలేకరులకు రక్షణ కల్పించాలని కోరుతూ పలమనేరు నియోజకవర్గంలోని ప్రజాశక్తి విలేకరుల ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గ పరిధిలోని విలేకరులతో కలిసి ఆర్డీఓ భవానీ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కామెంట్స్. విద్య పట్ల, సమాజం పట్ల అవగాహన గల వ్యక్తి మన నరేందర్ రెడ్డి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి అధిక నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపించింది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదు. పట్టభద్రుల ఎన్నికల ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరేందర్ రెడ్డికి ఓటు వేసేలా చూడాలి.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడాలి. రాష్ట్రాన్ని ఒకవేళ వచ్చిన ఈ నలుగురికి ప్రజాసేవ చేయాలా, నా పుట్టిన భూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో చుక్క ఈరోజు పట్టభద్రుల మాట్లాడాలని కోరుతున్నాను. అలాగే మన మంత్రివర్యులు ఇచ్చా మరి స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. చప్పట్లతో స్వాగతం పలకండి. కొంచెం సైడ్ అయ్యండి. ఈరోజు బైన్సా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాసంస్థలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లను, టీచర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన సి అంజిరెడ్డి గారిని, ప్రైవేట్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మల్కా కొమరయ్య గారిని ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, శుభోదయం. నా పేరు సాయినాథ్, పూర్వ విద్యార్థి, పూర్వ ఆచార్య. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టు బైన్సాలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుతం రేపు 27వ తేదీ రోజు గ్రాడ్యుయేషన్ మరియు ఉపాధ్యాయ ఎన్నికలు జరగబోతున్నాయి. దాని నిమిత్తమే బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను బలపరచాలని, వారికే ఓటు వేయాలని మీకు అభ్యర్థించడానికి. దాదాపు మీరందరూ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకున్నారు. లేదు అంటే ఒక 6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బీఎడ్ అయిన తర్వాత 6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్న బిఎఫ్ కట్ అయ్యే వాళ్ళకు టీచర్స్గా నమోదవుతారు. మిగతా వాళ్ళగా గ్రాడ్యుయేట్స్. ప్రైవేటు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాల్సిన అవసరం లేదు. బిఎఫ్ కట్ అయితే టీచర్స్ ఎంఎస్సీలో ఓటు వేయడానికి అవకాశం. ఇక విషయానికి వస్తే, పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ చిన్నమలై అంజిరెడ్డి గారిని పట్టభద్రుల అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరుస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు వచ్చేసరికి మల్కా కొమరయ్య గారిని మన వారికి బీజేపీ బీఫామ్ ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది. మల్కా కొమరయ్య గారు సేమ్ శిశుమందిర్ విద్యార్థి, శిశుమందిర్ ఆచార్య కూడా. తను కూడా ఒక గొర్రెల కాపరిగా ప్రస్తుతం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్గా ఉన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే చాలా ఫేమస్. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన వ్యక్తి. తను చాలా కష్టపడ్డ వ్యక్తి, సామాన్య ప్రజల యొక్క కష్టాలు ఎరిగిన వ్యక్తి. మనకు కావాల్సింది, మన కష్టాలను శాసనమండలిలో తెలపాల్సింది వీరిద్దరే. కాబట్టి బీజేపీ పార్టీ తరఫున మీరు మన అభ్యర్థులు నిలబెట్టుకున్నాం. మీ యొక్క వేసే అమూల్యమైన ఓటు అంజిరెడ్డి గారికి, కొమరయ్య గారికి వేయాలని విన్నపించడానికి వచ్చింది. ఎందుకు సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ తన క్యాండిడేట్ను పెట్టలేదు. తప్పున్నది, ఈ ఎలక్షన్ల నుంచి తప్పున్నది. మేము క్యాండిడేట్లు పెట్టే స్థితిలో లేరన్నట్టు క్యాండిడేట్లు పెట్టలేదు. మరి ఎందుకు వేయాలంటే, ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. నిరుద్యోగులకు 2500 రూపాయలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్లకు జీవన భృతి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పింది, ఇవ్వలేదు, ఫెయిల్ అయింది. 10 సంవత్సరాల అబద్ధాలను పాలన నడిపించింది, ఫెయిల్ అయింది. దాని తర్వాత అదే తోవలో ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 4000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తానని చెప్పిండు. ఇంతవరకు సంవత్సరం గద్దెనెక్కి సంవత్సరం అయినా కూడా ₹1 ఇచ్చిన పాపన పోలేదు. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం సామర్లకోటలో వెలిసి ఉన్నటువంటి పంచారామ క్షేత్రమైన చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయమునకు ద్వాదశి నదీ జలాలు చేరుకున్నాయి. గురువారం మధ్యాహ్నం మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ద్వాదశి నదీ జలాలను ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళా నీలకంఠం, ఆలయ అర్చకులు సన్నిధిరాజు వెంకటరమణ,
చెరుకూరి అయోధ్య రామయ్య, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు ఆలయంలో బాల త్రిపుర సుందరి దేవి ఆలయం నందు భద్రపరిచారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 24వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు 6 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందు మేము గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం, అలాగే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మరలా నిన్న జిల్లా కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో మళ్ళా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈరోజు జిల్లా ఎస్పీ గారు కూడా ఈ ఏర్పాట్లపై సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఇకపై గతంలో కొంత ఒత్తిడి వల్ల రద్దీ ఉన్నప్పటికీ ఈసారి ఆ మాత్రం రద్దీ కూడా లేకుండా భక్తులు ఎవరైనా సరే చాలా సౌకర్యంగా దర్శనం చేసుకునేటట్టు మేము ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే 24వ తారీఖు సాయంత్రం కళ్యాణం, 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం. దర్శనానికి ఒక 50 నుంచి 60 మంది వస్తారు. తగిన ఏర్పాట్లు చేశాం. స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 27వ తారీఖు సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మధ్యాహ్నం 2:25 రథోత్సవం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 1వ తారీఖు రాత్రి పుష్పోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరొక విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం 26వ తారీఖు సాయంత్రం 10 గంటలకి లింగోద్భవం సమయంలో భారతదేశంలో గల 12 నదీ జలాలతో కూడా స్వామివారికి ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కొండ 532 భూమి లబ్ధిదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలి. సాగుదారులపై అటవీ శాఖ అధికారుల జులుంను అదుపు చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలి. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి క్యాంప్ ఆఫీస్కు తరలిన సిరికొండ పట్టేదారులు సమస్య పరిష్కారం కోసం సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో పరిష్కారం ఎమ్మెల్యే దృష్టికి సిరికొండ 532 భూమి లబ్ధిదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలని, సాగుదారులపై అటవీ శాఖ అధికారుల జులుంను అదుపు చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు సిరికొండ 532 సర్వే నంబర్ పట్టేదారులు రూరల్ ఎమ్మెల్యే ఏ భూపతిరెడ్డి క్యాంప్ ఆఫీస్కు తరలి వెళ్లారు. భూమి లేని పేదలు సిరికొండలో రెవెన్యూ భూమిగా నిర్ధారించి అనేక సర్వేల ఫలితంగా మనం పోరాడి జైలుకు పోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 166 మందికి 166 ఎకరాలు 532 సర్వే నెంబర్లు ఇచ్చింది. మనం సాగు చేసుకున్నాం. కొంతమంది వ్యక్తులందామా, శక్తులందామా, లేకపోతే పేదల పట్ల వ్యతిరేకం ఉన్న వ్యక్తులు మనకు ఆటంకపరుస్తూ ఫారెస్ట్ వాళ్ళని ముందు పెట్టి శిఖండిలాగా మనల్ని రానియకుండా చేస్తూ ఉన్నారు. అయినా పేదల పక్షాన మనం హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు ఆర్డర్ కూడా మనకు అనుకూలంగా వచ్చింది. అయినా ఫారెస్ట్ అధికారులు మనల్ని పోనీయట్లేదు. దీని సంగతి ఏందయ్యా అని చెప్పేసి ఆర్డర్ వచ్చి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. దీని సంగతి ఏందని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం. ఓట్లప్పుడు కూడా హామీ ఇచ్చిండు, ఓట్లప్పుడు కూడా కలిసాం. ఇప్పుడు కూడా ఏమంటుండంటే ఫారెస్ట్ వాళ్ళతో నివేదిక తెప్పించుకుంటా, లేదనుకుంటే మనం ఏమైనా స్పెషల్గా ఈ సమస్యను పరిష్కరించడానికి జీవో తేవాలని కూడా ఆలోచిద్దాం. కొండాపురం మండలం ఓబన్నపేట సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి అశ్విన్ కుమార్ రెడ్డికి బుధవారం షోకాజ్ నోటీసులు అందిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ గాండ్లూరుకు చెందిన రామముని రెడ్డి దురుద్దేశంతో తనపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారన్నారు. వెల్ఫేర్ అశ్విన్ కుమార్ రెడ్డి తమ ఇండ్ల దగ్గరికి వచ్చి నెల పెన్షన్లు అందజేసి ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని సచివాలయంలో పెన్షన్దారులు తెలిపారు.
సార్ మీకు ఎంపీడీఓ సార్ గారు సోకాజ్ నోటీస్ ఇచ్చారు కదా, మీ వివరణ ఏం సార్? సార్ విషయం ఏంటంటే సార్, యాక్చువల్గా 17వ తేదీన వికలాంగులకు రీఅసెస్మెంట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం 10వ తేదీ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆ క్రమంలో భాగంగా మనం డిఏ ఇన్ఛార్జ్, నేను ఉన్నాను ఆల్రెడీ, ఆ డిఏ ఇన్ఛార్జ్ డ్యూటీలు చేసుకుంటూనే అందరికీ ఇంటి దగ్గరనే ఇవ్వడం జరిగింది అనమాట, వికలాంగులందరికీ కూడా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ రామ్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటి అంటే, ఆయనకు 2023 జనవరి 1లో ఆయన యొక్క అనర్హత కారణంగా మాత్రమే ఆయన పెన్షన్ కోల్పోయారు. అది స్పందనలో కూడా ఫిర్యాదు చేసినారు. దానికి సంబంధించి మనం తగిన వివరణ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ వికలాంగులు కూడా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు అడగండి సార్, మనం ఇంటి దగ్గర ఇచ్చామా లేదని వాళ్ళు అడుగుతారు. ఎస్ సార్. ఏమ్మా సార్ మీకు పెన్షన్ బాగా ఇస్తానా? బాగానే ఇచ్చన్నాడు సార్. ఏమి ఇబ్బంది ఇబ్బంది ఏమి లేదు సార్. మాకు మాత్రంగా అంత నిదానంగా మాకు యాదన్నా కానీ చెప్పి పంపిస్తాడు సార్. ఇంటి దాకా కానీ వచ్చి ఇస్తారు సార్. ఏదైనా చెప్తానే సార్ చేస్తాడు పనులు. చేస్తాడు సార్, చేస్తాడు. మీకు ఎట్లానా? మీది ఏ ఊరు? మీది గల్లూరా? ఈ కోవన్నపేట సచివాలయం. నాది ఓబన్నపేట సచివాలయము, సచివాలయ సంక్షేమ విద్యా సహాయకుడు అశ్విన్ రెడ్డి నేను మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, 17వ తేదీన ఈ వికలాంగులకు రీఅసెస్మెంట్ డేట్ ఇచ్చారు. దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటికి మనము వారం ముందు మాత్రమే స్టార్ట్ చేయమని చెప్పారు. ఎంపీడీఓ గారు కావచ్చు, సెర్ప్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు. ఆ వారం ముందు రోజుల నుంచి మనం ప్రారంభించి ఆ క్రమంలో మనం డిఏ ఇన్ఛార్జ్ కూడా చేస్తూ ఉన్నాం సార్ డ్యూటీస్. అవి చేస్తూ ఉంటూ అలాగే ప్యారలల్గా వీళ్ళకు వికలాంగులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మన దగ్గర క్లియర్ కట్గా ఉన్నాయి. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ప్రచారంలో భాగంగా ఉదయం నడకకు వెళ్లే టీచర్లను, పట్టభద్రులను, రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఆప్యాయతతో పలకరించారు. నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చేలా కృషి చేస్తాను. ప్రైవేట్ ఉద్యోగాల ఉద్యోగ భద్రత కోసం పాటుపడతాను అని తెలిపి సీరియల్ నంబర్ 33 మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి నన్ను ఆశీర్వదించాలని పట్టభద్రులను కోరడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేస్తున్నాను సార్, కొంచెం మీ సపోర్ట్ ఉండాలి. ఓకే, సిద్దిపేట కొంచెం చూడండి. సార్ పట్టభద్రులు ఎమ్మెల్సీ చేస్తున్నాను సార్. మరి రవీందర్, థ్యాంక్ యూ సార్. 33 సీరియల్ నెంబర్ దేవునూరు రవీందర్, అడ్వకేట్, సిద్దిపేట. సపోర్ట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ సార్. సీనియర్ సిటిజన్స్ కంటెస్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. కైండ్లీ కోఆపరేట్. సీరియల్ నెంబర్ 33. థ్యాంక్ యూ సార్. 33 సార్. రవీందర్, అడ్వకేట్, సిద్దిపేట సార్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేస్తున్నాను. కైండ్లీ కోఆపరేట్. సీరియల్ నెంబర్ 33 బ్రదర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేస్తాను. సీరియల్ నెంబర్ 33 చేస్తున్నాను సార్. కొంచెం సపోర్ట్ ఉన్నాను సార్. ఇంతకుముందు నేను హరీష్ రావు గారు పిఏ చేసిన. 33 సార్. 1 మినిట్ సార్. దేవునూరు రవీందర్, అడ్వకేట్, సిద్దిపేట సార్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేస్తున్నా, కొంచెం మీ సపోర్ట్ ఉండని. 33 సీరియల్ నెంబర్ 33. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేస్తున్నా, సీరియల్ నెంబర్ 33. ఎమ్మెల్సీ సార్ 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 ఎనిపెండి సార్. సార్